శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితముల్లో భాగంగా అక్టోబర్ నెల ఆశ్వీజ మాసము, కొంత కార్తీక మాసము మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారములు, ఎటువంటి ఫలితములు కలుగుతాయి, ఎటువంటి పరిహారములు చెయ్యాలి మొదలైన విషయములను ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిస్తే మకర రాశి. మకర రాశి వారికి గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే ఈ మాసం అక్టోబర్ 19 వరకు 6వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి అక్టోబర్ 19 నుంచి 7వ స్థానానికి వస్తున్నాడు. మకర రాశికి కర్కాటకంలోకి వస్తున్నాడు. గురువులో ఉన్నటువంటి మిథునంలో ఉన్నటువంటి గురువు కంటే కర్కాటకంలోకి వచ్చినటువంటి గురువు మకరానికి శుభ ఫలితములను ఇస్తాడు. కాబట్టి కొంత శుభదాయకమైన ఫలితములు ఈ మాసంలో చివరి వారంలో సంభవించబోతున్నాయి. శనైశ్చరుడు 3వ స్థానంలో అత్యుత్కృష్టమైన ఫలితములు ఇవ్వబోతున్నాడు. రాహువు 2వ స్థానంలో కొంత ఇబ్బందిని పెట్టవచ్చు. కేతువు 8వ స్థానంలో కొంత ఇబ్బందిని పెట్టవచ్చు. కాబట్టి మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే శని శుభంగా ఉన్నాడు, గురువు కొంత శుభంగా ఉన్నాడు, రవి కుజ బుధ శుక్రులు అర్ధశుభులుగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి మకర రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే కొంత మంచి గ్రహ బలం, అంటే గత మాసము కంటే ఈ మాసము, గత మాసంలో మిశ్రమంగా ఉన్నటువంటి గ్రహబలం అనేటువంటిది ఈ మాసంలో సంపూర్ణమైనటువంటి గ్రహబలం దిశగా అడుగు పెట్టబోతున్నారు. వృత్తియందు కానీ వ్యాపారముల్లో కానీ విజయం పెరుగుతుంది. మీకు సంబంధం లేని విషయముల యందు జోక్యము చేసుకోవడం అనేటువంటిది ఏమాత్రము కూడా యోగదాయకం కాదు. కొన్ని అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తారుమారు కావచ్చు. మనోసంకటాలు, మనస్సు యందున్నటువంటి సందేహాదులు కూడా తొలగిపోతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు విశేషమైనటువంటి అభివృద్ధి ఈ మాసాంతంలో కూడా కనిపిస్తూ ఉన్నది. అలాగే కోరిన చోట్లకు కూడా ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ట్రాన్స్ఫర్లు అనుకూలంగా పెట్టుకోవాలి అనుకునేటువంటి మకర రాశి జాతకులు ఎవరైనా సరే ట్రాన్స్ఫర్ల కోసం అప్లికేషన్లు పెట్టుకోవటానికి అభ్యంతరము లేదు. చక్కగా పెట్టుకోండి. స్నేహితులతో సందడిగా గడుపుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. రావనుకున్నటువంటి పద్దులు బకాయిలు వసూలు కావటం వల్ల కూడా కొంత ఆర్థికంగా ఆనందంగా ఉంటారు. ఆకస్మికమైనటువంటి ధనలాభానికి కూడా కొంత అవకాశం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. శ్రమ విపరీతంగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా మీకు శ్రమ విపరీతంగా ఉంటుంది. కానీ శ్రమ అధికమైన అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు. వివాహాది శుభకార్య యత్నములు కూడా సఫలీకృతమవుతాయి. సంతానపరంగా శుభ పరిణామాలు, వ్యాపారంలో అనుభవజ్ఞుల యొక్క సలహాలు మీకు ఉపకరిస్తాయి. ధనలాభం అనేటువంటిది కూడా ఉంటుంది. మాసాంతంలో బంధువులతో లాభాలు కలుగుతాయి. కొంత ఆహార విహారాదుల్లో మార్పులు రావటం వల్ల
అజీర్ణం వల్ల ఆరోగ్యము మందగించవచ్చు, కానీ తగు జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మీకు బాగానే ఉంటుంది. భాగస్వాములతోని మెలకువ చాలా వరకు అవసరము. అలాగే కొంత విరోధులు ఎక్కువ అవుతారు, వాటిని జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఆర్థిక సంబంధమైనటువంటి అంశముల యందు ఆచితూచి అడుగు వేయండి. మీ సహాయ గుణము ఏదైతే ఉన్నదో, ఇతరులకు సహాయం చేద్దాము అనుకునేటువంటి అవి మీకు చాలా మేలు చేస్తాయి. కొన్ని విషయముల యందు ఓర్పుగా, నేర్పుగా, లౌక్యంగా ఉండటం అనేటువంటిది కూడా మంచిది. శ్రమకు తగిన ప్రతిఫలమైతే ఈ మాసంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు కూడా దక్కవచ్చు. అక్టోబర్ 16, అక్టోబర్ 17, అక్టోబర్ 18 కొంత ఈ 3 రోజుల సమయంలో కూడా విపరీతమైనటువంటి అలజడి కలిగింపజేసే ప్రయాణములు కానీ, అలజడి కలిగింపజేసేటువంటి శ్రమతో కూడిన పనులు కానీ పెట్టుకోవద్దు. కొంత అనారోగ్య సూచన ఇబ్బంది పెట్టవచ్చు. సంతృప్తి, లాభం, ఆనందం, ఉత్సాహం ఇవన్నీ కూడా మీకు ఈ మాసంలో కలిగేటువంటి మంచి ఫలితములు అని చెప్పవచ్చు. అలాగే ప్రయాణాలు కొన్ని వాయిదా వేసుకోవడం మంచిది. అనవసరమైన విషయముల యందు జోక్యం అనేటువంటిది తగ్గించుకుంటే సరిపోతుంది. మకర రాశి వారు ఈ మాసం అంతా రామనామం వ్రాస్తూ ఉండండి. రామరక్షా స్తోత్ర పారాయణము మీకు చాలా మేలు చేస్తుంది. భద్రాచల రామాలయ దర్శనం మీరు చెయ్యండి. రాముడికి సంబంధించిన రామాయణాన్ని ప్రతిరోజు వినే ప్రయత్నం చేయండి. 4 మంగళవారములు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. వీలైనప్పుడల్లా కూడా సంకష్టహర గణపతి చతుర్థి వ్రతాన్ని చేయండి. కొంత మకర రాశి వారికి ఆనందదాయకమైన ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. ఈ పరిహారములు పాటిస్తే సరిపోతుంది. ఇక మకర రాశి వారు వ్యక్తిగతంగా ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. జాతకంలో దశ, అంతర్దశ, అదృష్ట సంఖ్య, అదృష్ట దినములు మొదలైనటువంటి వివరములు మీతో పంచుకోవటం జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత జాతకాల కోసం కింద కనిపిస్తున్న నెంబర్కు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు కాల్ చేయండి, సరిపోతుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మకర రాశి వారు బాగుండాలి, అన్నీ మంచి ఫలితాలు కలగాలి.